హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు అంతము చూసిన అసూయ నవలలోని 7వ భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే, మరిన్ని మంచి నవలలు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి వారి చేత కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటున్నాను. ఇక నవలలోకి వెళ్ళిపోదామా. మరి చదువుతున్నది శాంతినారాయణ. నిన్నటి ఎపిసోడ్ విన్నవారంతా నాకు తెలిసి చాలా ఆర్ద్రమైపోయి ఉంటాయండి వారి గుండెలు. ఎందుకంటే శాంతకి జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు కదండి. తెలియకుండానే ఒక తెల్లదొరసాన్ని పెళ్లి చేసుకుని రవీంద్ర వస్తాడు. అది తెలిసి పలకరించుదామని వస్తుంది ఇంటికి. అలా పలకరించడానికి వచ్చిన శాంతని చేత్కరించుకుంటాడు రవీంద్ర. తన కూతుర్ని తనతో తీసుకువెళ్ళాలని అనుకుంటుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి, తండ్రి లేని కూతురు అంటే సమాజం ఆమెను ఎలా వేలెత్తి చూపిస్తుందో అన్న భయంతో, మీ దగ్గరే ఉంచుకోండి అత్తయ్య అని. అయితే విఘ్నత, ఎవరు మంచి ఎవరు చెడు అన్నది తెలుసుకోగలిగిన తెలివితేటలను అపర్ణలో నింపేలాగా పెంచండి అని ఒక ఉత్తరం రాస్తుంది. ఆ తర్వాత కథలో ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం. ఊర్లన్నీ తిరిగొచ్చారు రవీంద్ర, హెలెన్. హైదరాబాద్ కూడా అంతా తిప్పాడు. అతను ఉద్యోగం సంపాదించాడు. తండ్రి కారు పాతదని కొత్త కారు కొన్నాడు. ఉదయం లేచి ఇద్దరూ కాలకృత్యాలు ముగించి క్రిందకి వస్తారు. రవీంద్ర ఆజ్ఞానుసారం బ్రెడ్, గుడ్డు, పళ్ళు, పాలు ఉంటాయి. ఉపహారం కాగానే అతను వెళ్ళిపోతాడు. ఆమె పైన పుస్తకాలతో కాలక్షేపం చేస్తుంది. ఒక్కోసారి క్రిందకి వచ్చి తోట పనులు పర్యవేక్షిస్తుంది. సుధామణికి గలగలా మాట్లాడేంత చరవలేదు. ఎస్, నో ఇలాగే చెప్తుంది. మధ్యాహ్నం భోజనం కాగానే అతని వెళ్ళిపోతే ఆమె కాలక్షేపం అవ్వదు. రవి, ఎస్ డార్లింగ్, నాకెక్కడైనా పని చూడు అన్నది అతని భుజంపై తల ఆల్చి. అతను నవ్వేశాడు. నిజం, నాకు బోరుగా ఉంది. హెలెన్, ఇది అమెరికా కాదు. విద్యార్థికులే పనులు లేక తిరుగుతున్నారు అన్నాడు. వారి సంభాషణ ఇంగ్లీష్లో సాగుతోంది. ఎందుకంటే ఏం చెప్పను, జనాభా పెద్దది, పనులు ఎలా దొరుకుతాయి? అది కాక నీలాంటి వారు పెద్దింటి స్త్రీలు చిన్న చిన్న పనులు చేయలేరు, చేయకూడదు. విచిత్రంగా ఉందే, కాలక్షేపం కొరకు పనిచేస్తాం, దొంగతనం చేయటం లేదుగా. ఇక్కడ అవన్నీ ఆలోచించరు. అంతకంటే వివరంగా చెప్పరాదు. అతనికి రాదు కూడా. హెలెన్కు బోరెత్తిపోతోంది. ఓ రోజు పేపర్ చదువుతుంటే ఓ అడ్వర్టైజ్మెంట్ కనిపించింది. ప్యారీ ప్యారీ స్వీట్ కంపెనీలో సెక్రటరీ కావాలని. వెంటనే తయారై వెళ్ళింది. 5ంటికి వచ్చిన రవీంద్రకు హెలెన్ కనిపించకపోతే మతిపోయింది. వంటింట్లోకి వచ్చాడు. పనివాడు తెచ్చిన కూరలు బుట్టలో విడిగా సర్దుతూ అపర్ణ చెప్పే కబుర్లు వింటోంది. అమ్మా, కాఫీ కావాలా? కాఫీ తాగే వచ్చాను. హెలెన్ ఎక్కడికి వెళ్ళింది? చెప్పలేదు. నేనంటే అంత కోపం దేనికమ్మా? కోపమా? కోపం ఎందుకు? నాకు ఎవరిపైనా కోపం లేదు అన్నది. మరి మొదట్లాగా మాట్లాడవెందుకమ్మా? నువ్వు మొదటి రవివేనా అన్నది సూటిగా చూస్తూ. ఆ చూపులు ఎదుర్కోలేక కలవరపడ్డాడు. వెంటనే సర్దుకున్నాడు. నవ్వుతూ అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చున్నాడు. ఏమ్మా, నీ రవిని కాదా? లావయ్యానా? ఒకరోజు నువ్వేమన్నావు, కాలం మారుతోంది, పిల్లలు మారుతారు అని అనలేదు? తన పని సమర్థించుకోవాలని అన్నాడు. అన్నాను రవి, ఈనాడు అంటున్నాను. శాంత దోషం ఏమిటి అని చూపి ఆ అమ్మాయిని పంపివేస్తే సంతోషించేదాన్ని. విడాకులు ఇవ్వకుండా 2వ వివాహం చేసుకున్నందుకు నిన్ను బజార్లోకి లాగితే ఏం చేసేవాడివి? అమ్మా, తప్పు చేసిన వారికి అంత ధైర్యం ఉండదన్న సంగతి నాకు తెలుసమ్మా. మూర్ఖులకు అంత తెలుసన్న నమ్మకం బాగా ఉంటుంది. వెళ్ళి రవి, ఇక్కడి నుండి వెళ్ళిపో. అది కాదమ్మా, శేఖర్ అనును ఎందుకు నిరాకరించాడు? ఇన్ని జరిగినా నాకు తెలపలేదు. తప్పు చేయిందైతే అమాయకంగా అన్నీ తెలిపేది. ఎందుకొచ్చిన చదువులరా? శేఖర్ ఇల్లరికానికి అంగీకరించలేదు. దానికి అందరం బాధపడ్డాం. శాంత అతనికి నచ్చజెప్పింది, అంతే. అనును అతనెప్పుడూ నిరాకరించలేదు. అయితే వాళ్ళు జరిపిన గూడుపుటాన్ని నీకు తెలియదన్నమాట. నాకేం తెలియనక్కర్లేదు. వెళ్ళిరా. నిన్ను అతి ప్రేమగా పెంచాను. ఒకనాడు ఒక దెబ్బ వేయలేదు. ఈనాడు నా చేత చెంపదెబ్బలు తినకు. వెళ్ళవతలకి. ఇంకా అపర్ణ అక్కడుండడం మంచిది కాదని పని మనిషికిచ్చి బయటకు పంపేసింది. అమ్మా, అతనేదో చెప్పబోయాడు. హలో రవి. హెలెన్ తుఫాన్లా వచ్చింది. నేను జాబ్ సంపాదించాను. అపాయింట్మెంట్ ఆర్డర్ చూపింది. 150 రూపాయల జీతం.
తండ్రి డ్రైవర్కే 100 రూపాయలు ఇస్తాడు. ఇంత తక్కువ జీతానికి దినమంతా పనిచేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆర్డర్ తిరిగిస్తూ. నేను ప్రొఫెసర్ అన్నా ఏమిటి, వందలు ఇవ్వడానికి? నాకిష్టం ఉంది, నీకేం అభ్యంతరం? పోనివ్వు, టివోలిలో మంచి పిక్చర్ ఉంది, పద గెట్ రెడీ. అతన్ని తీసుకుని వెళ్ళిపోయింది పైకి. రవి రోజు ఆమెను ఆఫీసులో వదిలి వెళ్తాడు. వచ్చేటప్పుడు తన ఒక్కతే రాగలదని చెప్పింది. ఒక్కోసారి చాలా ఆలస్యంగా ఇంటికొస్తుంది. హెలెన్ డియర్, 6 గంటలైంది అన్నాడు కోపాన్ని దిగమింగుతూ. ఆమె వాచి చూసుకుంది. సారీ రవి, క్షమించు. దట్ గాయ్ మేనేజర్ కాఫీ తాగే వరకు వదలలేదు. అతను అమెరికా వెళ్తాట. అక్కడ వివరాలు అడుగుతుంటే ఆలస్యమైంది అన్నది. అపర్ణ తాతగారితో షికారు వెళ్ళొచ్చింది. హెలెన్ ఆ పిల్లని గట్టిగా ముద్దు పెట్టుకుని హౌ స్వీట్ యు ఆల్ అని పైకి వెళ్ళిపోయింది. రవీంద్ర కూడా పైకి వెళ్ళిపోయాడు. నిజం రవి, మా మేనేజర్ని నువ్వు మీటవు. చాలా మంచివాడు, చలాకీ అయినవాడు. ప్రవాహంలా సాగుతున్నాయి మాటలు. లెట్ us హ్యావ్ ఎ డ్రింక్. బ్రాందీ తీసి సోడా కలిపింది. ఏ అంత మౌనంగా ఉన్నావు? ఏం లేదు అన్నాడు తన గ్లాస్ అందుకుంటూ. ఐ థింక్ యు ఆర్ జెలస్. నవ్వింది. గ్లాస్ పట్టుకుని అతని వెనక వచ్చింది. అతని మెడపై ముద్దాడుతూ మరోసారి నవ్వింది. భారతీయ పురుషుడివి కదూ? అదేం కాదు డియర్, పని ఎక్కువ, తలనొప్పిగా ఉంది. 2 పెగ్గులు వేశావంటే అంతా ఎగిరిపోతుంది. అతని గ్లాసుని నింపుతూ అన్నది. ఓ రోజు హెలెన్కు ఎందుకో చాలా చికాకు అనిపించింది. రంగనాథన్ దగ్గరకు వచ్చే క్లయింట్స్, బంధువులు గోలగా అనిపించింది. రవి, మనం వేరుగా వెళ్దాం అన్నది. ఎందుకు హెలెన్? ఊరికినే, మీ ఆచారాలు గమ్మత్తుగా ఉంటాయి. ఉత్తరం లేకుండానే ఊడిపడతారు మీ బంధువులు. ఓ పిన్ని గూర్చా? ఆమె ఆరోగ్యం బాగుండలేదు. అక్క కదా అని అలా వచ్చింది. ఏమో బాబు, మేము మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినా మొదట వారి అనుమతి పొంది వెళ్తాం. మాకు మీకు ఎంతో తేడా. మనం బయటికి వెళ్తున్నాం. నీకు లేనిపోని బాధ్యతలు చుట్టుకుంటాయి. ఇప్పుడైనా వేరుగా ఉన్నట్టే కదా, పైకి ఎవరు రారు అన్నాడు. అది నిజమే, కొన్నిసార్లు భరించలేనంత చికాకుగా ఉంటుంది. వేరుగా వెళ్తే మరిన్ని చికాకులు. నీకు మా భాష రాదు, పనివారితో ఎన్నో చిక్కులు డియర్. నెమ్మదిగా ఆమెకు నచ్చ చెప్పి అంగీకరింపజేశాడు. 4 సార్లు శేఖర్ వచ్చినా ఇంట్లో ఉండి లేడనిపించాడు. సుధామణి చూస్తూ ఊరుకుండిపోయింది. ఇద్దరు ఆవేశాలు చల్లబడాలని ఆమె అనుకుంది. వారం అపర్ణ క్షేమం తెలుపుతూ శాంతకు ఉత్తరం రాస్తుంది. 3-4 రాశాక ఒక ఉత్తరం వస్తుంది. సుధామణి చాలా నిర్లిప్తంగా మారిపోయింది. చిన్న పొరపాట్లకే పనివారి మీద కేకలు వేసేది. తన పిల్లలను ఏనాడు చేయి చేసుకుని ఇల్లాలు అప్పుడప్పుడు అపర్ణను చావగొడుతోంది. వెంటనే గదిలోకి వెళ్ళి ఏడుస్తూ పడుకుంటుంది. తల్లిదండ్రుల గొడవలు రవీంద్రకు పట్టవు. రవీంద్ర గొడవ వారికి ఎక్కర్లేదు. తనకు కావలసినవి వంటవాడికి చెప్తాడు. తల్లిగా ప్రేమో బాధ్యతో తెలియదు. ఆమె పర్యవేక్షిస్తుంది. భారంగా కాలం కదులుతుంది. ఆ ఇంట్లో ఉత్సాహమంతా హరించిపోయిందన్నమాట. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక ఎక్కడికైనా పారిపోవాలనుంటుంది సుధామణికి. మీ భర్త వచ్చారట కదా? తోటి ఉద్యోగి అడిగింది శాంతను. అవును అంది. మీరు వెళ్ళలేదే? ప్రతి నెల వెళ్తూనే ఉన్నాను కదా అన్నది నవ్వుతూ. ఆమె నిరాశగా వెళ్ళిపోయింది. దూరంగా కూర్చున్న మరో గుంపులో చేరిపోయింది. ఈమె సంగతి ఎవరికి తెలియదని మొగుడు ఓ దొరసాన్ని తెచ్చుకున్నట్ట. అంతేకాదు, పుట్టిన పిల్లను లాక్కొని అత్తమామలు తగిలేశారట. అంతే కదా, తగుదనమ్మా అంటే ఈవిడ ఊళ్ళో వెళితే గుసగుసలు వినిపించాయి. మరో రోజు నుండి వ్యంగ్యపు మాటలు వినిపించాయి. ఆ విషయాలు గుసగుసలు ఇంటి వరకు వచ్చాయి. కాంచనమాలను రాకుండా కట్టడి చేశారు. శాంత నవ్వుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు, రక్తం పంచుకు పుట్టిన కూతురుకు దూరమైన తను ఈ చిన్న విషయాలకు భయపడుతుందా? మొండిగా తనను కాదన్నట్టు తిరుగుతుంది. సుభద్రకు జ్వరం వచ్చిందని ధనమ్మ వెళ్ళిపోయింది. ఒంటరిగా మరీ భయం, అభిమానం వెనక్కు నెట్టి ఇంటావిని పిలిచింది. ఏంటమ్మా? ముఖం ముడుచుకుని తలుపు తీసింది. నా కోసం ఎవరొచ్చినా లేనని చెప్పండి పిన్నిగారు. అదేమిటమ్మా? కొందరి జీవితాలు ఇలాగే చాటుమాటుగా గడపాలి పిన్ని అన్నది. ఆవిడకెందుకో శాంత పట్ల దురభిప్రాయం ఏర్పరచుకోవాలన్న కలగటం లేదు. అందరూ చెప్పిన మాటలు విన్నదే కానీ నిజం తరచి చూడలేదుగా. పిచ్చి పిల్ల అనుకుంది. అలాగేనమ్మా. ఆ రోజు నుండి ఇల్లు ఒక బందీఖానాలా ఉంది. లీజర్ పీరియడ్స్ అంటే విసుగు, స్టాఫ్ రూమ్లో కూర్చోవడం అంటే తలనొప్పి. ఒకరోజు విసిగి నిద్రమాత్రలు వేసుకుని పడుకుంటుంది. 3 పూటలకు పూట వంట చేసేస్తుంది. ఒక్కోసారి నీరసంతో తలనొప్పి వస్తుంది. అక్క, కాంచనమాల వచ్చింది. ఏమిటి మాలా? అమ్మ చూస్తే తిడుతుంది అన్నది లేచి కూర్చుంటూ. ఇంటావిడ వెనకాలే వచ్చింది. నన్ను మన్నించమ్మా, మీ మామగారు మా వకీలు.
మేము ఏవేవో ఊహించాం. అతనికి ఏం పోయే కాలం వచ్చింది? నిన్ను వదిలి దొరసానితో కులుకుతున్నట్ట. నా దురదృష్టం పిన్ని. ఏం రాతలో ఈ మాట విన్న కాడ నుండి కాలు చెయ్యి ఆటలేదనుకో. అల్లుడికి కబురు పంపాం, కాపురం పెట్టు, ఉద్యోగం దొరికే వరకు ఖర్చు భరిస్తామని. అందరూ ఒకలాగుండ్రగా పిన్ని. మొగుళ్ళ సంగతి నాకు చెప్తావా తల్లి? అందిన ఆడది అందని ఆడది ఇద్దరూ చెడినవారే వాళ్ళ దృష్టిలో. 4 మెతులు తినగానిలే, ఆకలి లేదు పిన్ని. ఒట్టు లేవదీసి తను తెచ్చిన అన్నం పెట్టింది. శాంత నవ్వుకుంది. ఎంత అమాయకత! మామగారి హోదా చూశాక గాని తన పట్ల మంచి అభిప్రాయం కలగలేదు కాబోలు. నవ్వుకుంది. ఆమె వెళ్ళిపోయింది. మాలా, మరిదిగారి వడిలో పడుకుంటే నేను గుర్తుంటానా అన్నది ఆ పిల్ల బుగ్గులు పిండుతూ. పో అక్కయ్య. సంతోషంతో మెలికలు తిరిగింది. అందరి అభిమానం ఒకటే. తామిద్దరూ కలిసి ఉన్న కాలంలో రోజూ పోట్లాడుకున్నా ఇంత బాధ ఉండేది కాదు. స్వర్గమే చూపాడు రవీంద్ర. ఒక్క క్షణం ఉదాసీనంగా ఉంటే 1000 ప్రశ్నలు వేసి ఏమైంది అని అడిగేవాడు. పూర్తిగా తనను ద్వేషిస్తున్నాడిప్పుడు. ప్రేమ ఉన్న చోటే ద్వేషం ఉంటుంది అంటారు. గొంతు నిలిపి చంపినా అంత బాధ ఉండేది కాదేమో. అతని వెనకాల కూర్చొని మోటార్ సైకిల్పై షికారు వెళ్తుంటే స్వర్గాలు చేరినట్టు అనుభూతి పొందేది. అదంతా కల్లగా మిగిలిపోయింది. ఏం ఆలోచిస్తున్నావక్క? ఏం లేదమ్మా. ఆలోచన కట్టిపెట్టి ఆ పిల్ల అత్తవారి విషయాలు అడిగింది. సిగ్గుపడుతూనే అన్నీ చెప్పింది. ఇద్దరూ బావలట. తన భర్తే ఆఖరివాడట. అందుకే అందరికీ గారాబమట. నీవు గారాల కోడలివి. కొడుకులను గారాబం చేస్తారు కానీ కోడలనగానే ముఖ్యంగా అత్తగారికి ఆరడి పెట్టాలనిపిస్తుంది. అత్తగారిని చూడకుండానే చెప్పేస్తున్నావే. నిజమక్క. పోనీ మీ అత్తగారు మంచివారా? చాలా మంచివారు కాంచనమాల. తల్లిలాగా చూసిందంటే తక్కువే ఆ మాట. అక్క అడుగు, సందేహం ఎందుకు? బావగారి ఫోటో ఉందా? ఏ చూస్తావా? తను రవీంద్ర కలిసి తీయించుకున్న ఫోటో తెచ్చి చూపింది. చాలా అందమైన వారు కదక్కా అంది. తన అక్కలంతా తలో రకంగా మరిది అందాన్ని మెచ్చుకున్న నాడు తనంత అదృష్టవంతులు లేరని పొంగిపోయింది. అతను కాదన్నా అతన్ని ప్రేమిస్తూనే ఉంది. తల్లి పిలవగానే కాంచనమాల వెళ్ళిపోయింది. ఆ పిల్ల వదిలిన ఫోటో హృదయానికి హత్తుకుని అలాగే నిద్రపోయింది. వంట చేయాలనిపించలేదు. ఆదివారం అంటే అందరూ సంతోషిస్తారు. శాంతకు భయం వేస్తోంది. బయట ఏదో చప్పుడైతే లేచింది. శేఖర్ వచ్చాడని చెప్పమ్మా. తనే వస్తుంది. ఇంట్లో అమ్మాయి లేదంటే ఇంటావిడ గొంతు కరుకుగా వినిపించింది. శాంత గుండె ఒక్కసారి కొట్టుకుంది. ఈ సమయంలో శాంత ఎక్కడికి వెళ్ళదు. మీరెవరు? ఆమె చిన్నన్నను. ఇక ఆగలేకపోయింది. తలుపులు తీసి ఒక్క అంగలో బయటకొచ్చింది. అన్నయ్య అంటూ 2 చేతులతో ముఖం కప్పుకుని ఏడ్చేసింది. వాకిట్లో ఏమిటమ్మా? పద ఇంట్లోకి. అతను ఒక చేత్తో బ్యాగ్, రెండో చేత్తో శాంత చేపట్టి తీసుకొచ్చాడు ఇంట్లోకి. శాంత మంచం మీద పడి ఉన్న ఫోటో చూడగానే అతని హృదయం ఆర్ద్రమైంది. శాంత తేరుకొని అతని చేతిలో ఉన్న తన చేయి విడిపించుకుంది. కళ్ళు తుడుచుకుంది. ఎప్పుడొచ్చారన్నయ్య? 1 గంట క్రితం. ఇక్కడ ఓ స్నేహితుడి వివాహం బలవంతం చేస్తే వచ్చాను అన్నాడు తనే కుర్చీ లాక్కుని కూర్చుంటూ. విజయ బాబు కులాసానా? బాబుతో గోలగా ఉందమ్మా. అమ్మ ఉండదు. విజయ నీ దగ్గర వదిలేద్దామని అంటోంది. అంత అదృష్టమా? ఆమె వంక చూశాడు. కాఫీ టిఫిన్ తీసుకోలేదని తెలిసిపోయింది. శాంత, కాఫీ టిఫిన్ కావాలమ్మా. హడావిడిగా వచ్చాను. ఆమె 10 నిమిషాలు ఉప్మా కాఫీతో వచ్చింది. నీకేది? నేను తినేశాను. నా దగ్గర అబద్ధం ఆడలేవు శాంత. వెళ్ళి తెచ్చుకో. ఇక లాభం లేదని తెచ్చుకుంది. ఇద్దరూ టిఫిన్ పూర్తి చేశారు. వాడంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడనుకోలేదమ్మా. ఇక్కడికి రాగానే లెంపల వాయలు కొట్టాలనుకున్నాను. అక్కడే తెగించి వివాహం చేసుకుంటాడనుకోలేదు. మీరు మాత్రం ఏం చేస్తారు? అంతకంటే ఎక్కువగా సంభాషణ సాగలేదు. మరో గంట గడిచింది. ఇలా నీవు కృసింపు చేసుకుంటే ఏం లాభం? ఎక్కడికి వెళ్ళాలి? అనుమానపు చూపులు భరించలేనన్నయ్య. ఇదొక్కటే మిగిలిన మార్గం. కష్టసుఖాలు చెప్పుకుంటుండగానే శేఖర్ను వదిలేసి వెళ్ళిన కారు వచ్చింది. అతను లేచాడు. చూడమ్మా, నీకో కూతురుంది. ఆ పిల్ల కోసమైనా నువ్వు సంతోషంగా బ్రతకాలి. ఎన్ని సుఖాలు ఇచ్చినా నా తల్లి ప్రేమను ఎవ్వరూ ఇవ్వలేరు. తల్లి లేక విజయపడ్డ బాధలు ఒకసారి చెప్తుంటే తల తిరిగిపోతుంది. మౌనంగా విన్నది. అతను వెళ్ళిపోయాక ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. గతాన్ని మరవడం సాధ్యం కావడం లేదు. ఓ స్లీపింగ్ ట్యాబ్లెట్ మింగి పడుకుంది. ఇంటికి వెళ్తూనే బట్టలు మార్చుకుని బయలుదేరాడు శేఖర్. విజయ్కి ఎప్పుడు అతని పనులు అడగడం ఇష్టం ఉండదు.
అతనే చెప్తాడు. శేఖర్, శ్రీని తీసుకువెళ్ళు. కొడుకుని తెచ్చి కారులో కూర్చోబెట్టింది. సంవత్సరం శ్రీధర్ అల్లరి భరించలేనంతగా ఉంటుంది. ఐఎమ్ సారీ విజ్జు, అరగంటలో వచ్చేస్తాను. మావయ్యతో అర్జెంటుగా మాట్లాడాలి. పర్వాలేదు, తీసుకువెళ్ళండి. శేఖర్ రంగనాథం ఇంటి ముందు కారాపి లోపలికి వెళ్తుంటే తడబడ్డట్టు కలిగింది. కొడుకుని ఎత్తుకుని వెళ్ళాడు. అతను ఎవరూ ఎదురు పడకూడదనుకున్నాడో వారే ఎదురొచ్చారు. హెలెన్, రవీంద్ర హాల్లో కూర్చున్నారు. హలో అన్నాడు నవ్వుతూ. హలో. లేచి హెలెన్ చేయి చాపింది. ఆమె చేయి చాపినా అందుకోలేదు. కొడుకుని ఎత్తుకుని నమస్కరించాడు. మా వాడు ఇక్కడ సాంప్రదాయాలు మీకు నేర్పలేదా? భర్త ముందు ఇంకొక పురుషునితో కరచాలనం చేస్తే సహించలేరు, మృదువుగా చెప్పాడు. ఓ ఐసీ అని ఆమె నవ్వింది. రవీంద్ర కొరకరా చూశాడు. ఎందుకురా అలా చూస్తావు? అలగా జనంలో పుట్టాల్సిన వాడవు. ఇప్పుడేం అనలే. ఒంటరిగా వచ్చుంటే తిరస్కారంగా చూసి రంగనాథం గదిలోకి వెళ్ళాడు. రాశేఖర్, తీరిగ్గా ఉందా? మా వృత్తిలో తీరిక కల్పించుకుందే దొరకదు. నేను చిన్న పని మీద వచ్చాను మావయ్య. శాంతి విషయం చెప్పాడు. రంగనాథం బాధగా నుదురు రాసుకున్నాడు. ఆమె వచ్చి ఉంటానని అంటే నేను రవీంద్రతో కూడా పోట్లాటకు సిద్ధమే శేఖర్. అభిమానం నీకు తెలియంది కాదు ఆమెది. ఆమె ఇక్కడికి రావడం వట్టి మాటలు. సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడండి. అన్న పిల్లలతో అప్పుడప్పుడు అప్పన్నను చూస్తూ కొంత శాంతిగా ఉంటుంది. ఈ పట్టణంలో అంతగా ఎవరు పట్టించుకోరు. పల్లెల్లో చిన్న చిన్న పట్టణాల్లో అందరి ఎదుట వారి విషయమే కావాలి. అదెంత పని? వారం రోజులు వచ్చేస్తుంది. అతను హామీ ఇచ్చాక సుధామణి దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి అపర్ణను ఏడిపించి మళ్ళీ చాక్లెట్ ఇచ్చి నవ్వించేసి వచ్చేశాడు. ఒకరి సుఖదుఖాలతో పనిలేని కాలం పరిగెడుతూనే ఉంది. మరో 2 సంవత్సరాలు గడిచాయి. దొరసాని భార్య స్వేచ్ఛా జీవితాన్ని భరించడానికి త్రాగుడు నేర్చుకున్నాడు రవీంద్ర. ఆమె ఏమన్నా గొడవ అవుతుంది. అది తల్లిదండ్రులకు తెలియడం ఇష్టం లేదు. వారం రోజులైంది హెలెన్ బెంగళూరు తన బాస్తో వెళ్ళి. నిండు చూలాలు. ఆ మాట అంటే నాకు కొంచెం మార్పు కావాలి అన్నది. అతను యూనివర్సిటీ నుండి వచ్చి పైన బాటిల్ ఓపెన్ చేసుకుని కూర్చున్నాడు. డాడీ, బుట్టబొమ్మల ముద్దుగా ఉంది 5 సంవత్సరాల అపర్ణ. వచ్చి తండ్రి మడకి వేలాడింది. ఏం అప్పు? అమ్మ నిన్ను కిందకి రమ్మంది. రేపు ఆంటీ వస్తుందటగా? అవునమ్మా, మర్చిపోయాను. డాడీ, ఇది విషమంట కదా? సీసా వంక చూపింది. ఎవరు చెప్పారు? నవ్వుతూ కూతురు బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. అమ్మ తాతయ్యతో అంటోంది. నిన్ను ఏడిపించడానికి అంటుంది. పద వెళదాం. శేఖర్ మావయ్య నిన్ను తిట్టాడా డాడీ? నేను ఫ్రెండ్షిప్ కట్ చేస్తా అన్నాను అన్నది. గుడ్ గర్ల్. ఇద్దరూ దిగొచ్చారు. రవీంద్రకు కూతురంటే చాలా ప్రేమ. పిలిచావా అమ్మా? అనిత పిల్లలు వస్తారట కదా? ఇక్కడే ఉంటామని రాసిన ఉత్తరం ఇప్పుడే అందింది. ఈ క్రింద గదిలో మంచాలు పైన సర్దించు. అలాగే అని తన పనిలో నీలమైపోయాడు. డాడీ, తాతయ్య పిలుస్తున్నారు. అపర్ణ అనౌన్స్ చేసి వెళ్ళిపోయింది. ఎందుకబ్బా అనుకుంటూ వచ్చాడు. బెంగళూరు నుండి ట్రంకాల్. రవి. హెలెన్ ప్రసవించిందట. ఈరోజు 4 గంటలకి ప్లేన్లో వస్తుందట. అతను టైం చూసుకున్నాడు. 3:10. తండ్రి తర్వాత చెప్పిన విషయాలు ఏమీ వినలేదు. హడావిడిగా బట్టలు వేసుకుని బేగంపేట విమానాశ్రయం వైపు కారును పరుగుదీయించాడు. అతను లోపలికి వెళ్ళేసరికి ప్యాసింజర్స్ దిగుతున్నారు. ఆదుర్దాగా ఎదురెళ్ళాడు. హెలెన్ నల్లటి స్కర్ట్లో అందంగా కనిపించింది. భర్త చేతిలో పిల్లవాడిని పెట్టింది. బేబీ బాయ్. థ్యాంక్ యూ అన్నాడు. థ్యాంక్స్ మనం మేనేజర్కి చెప్పాలి. తన పనులు వదిలి నా చుట్టూ తిరిగాడు. ఐసీ పళ్ళు కొరికాడు. అంతవరకు ప్రసన్నంగా ఉన్న అతని ముఖం నల్లబడింది. బేబీ ఎవరి పోలిక? తీరిగ్గా చర్చించుకుందాం. సామాన్లు పట్టించుకుని వచ్చాడు కారు దగ్గరికి. మీకు కోపం వచ్చిందా? రాదా? మా ఇళ్లల్లో స్త్రీలు ఇలా తిరగరు. డెలివరీ తర్వాత ఇద్దరం వెళ్ళేవారం కదా. ఓ ఐఎమ్ సారీ. ఆ తర్వాత అన్నీ మర్చిపోయి ఇద్దరు నవ్వుతూ ఇల్లు చేరారు. ఎంత కోపం ఉన్నా వంశోద్ధారకుణ్ణి చూసుకుని తాత నాయనమ్మలు మురిసిపోయారు. అనిత రాక మరీ ఆనందపరిచింది. ఆమె 2 కొడుకులు అందంగా ఆరోగ్యంగా ఉన్నారు. అనితే చాలా మారిపోయింది. వచ్చాక 2 రోజులు తల్లిని తండ్రిని వదలకుండా తిరిగింది. సుధామణి బలవంతంగా అత్తగారి వైపు వారిని చూడటానికి పంపింది. 3 మనుషులతో మనవరాలతో ఆ ఇల్లు కలకల్లాడసాగింది. అత్తగారి బంధువులందరితో కలిసి వచ్చింది అనిత. భర్త ఏదో పని అంటూ వెళ్ళాడు. అందరూ టీ తీసుకుంటున్నారు. మీరు అమెరికాలో రీసెర్చ్ చేశారా? హెలెన్ అడిగింది. అనిత ఎంఏ అని తెలిసాక. లేదు, వెళ్ళాక 2 పిల్లలు. నవ్వింది. మీరు ఎడ్యుకేటెడ్, వద్దనుకుంటే పిల్లలు ఆపలేరా? హెలెన్ నవ్వింది.
మీలో చాలామంది బట్టి పట్టి చదువుతారు కానీ ఏది ఉపయోగమో ఏది ఉపయోగం కాదో తెలియదు. బంగారు అవకాశం వదులుకున్నారు. అనిత ముఖం ఎర్రబడింది. ఎవరో చెంప చెళ్ళుమనిపించినట్టు అనిపించింది. నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. అయితే విజ్ఞానం కోసం చదివారన్నమాట. ఆ మాటలో వెటకారం కనిపించింది. అనిత మునిపట్ల గునుపు సాగించలేదు. రవీంద్ర నవ్వుతూ వింటున్నాడు. హెలెన్ గూర్చి ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడు. మర్నాడు అందరూ సినిమాకి తయారయ్యారు. అనిత పెద్ద పెద్ద పూలున్న చీర కట్టుకుని వచ్చింది. ఈ ప్రింట్ చాలా బాగుంది. చీరలకు కాదు, కట్టెలకు బాగుంటుంది, హెలెన్ అనింది. అనిత అహం దెబ్బతినింది. తన గదిలోకి వెళ్ళింది. భర్తతో తన గోడు వెళ్ళబోసుకుంది. అను, టేక్ ఇట్ ఈజీ అన్నాడు. నాకు తలనొప్పిగా ఉంది, రాను అన్నది. ఓకే, టేక్ రెస్ట్. అంతే. అందరూ బయటికి వెళ్ళిపోయారు. మాట వరుసకు కూడా రమ్మని ఎవ్వరూ బలవంతం చేయలేదు. తను పిచ్చిగా బెట్టు సాగించింది అనుకుంది. ఆ తర్వాత మళ్ళీ అలక వద్దనుకుంది. ప్రతాప్ ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. అతనికి సరదాలు తెలియదు. ఒకరన్న మాటను ఖండించడం కూడా తెలియదు. అతని సమక్షంలో ఉల్లాసంగా ఉండే బదులు నీరసంగా నిశ్శబ్దంగా ఉంటుంది అనితకి. తన చీరలను అలంకారాలను గమనించాలని కామెంట్ చేయాలనే ఉంటుంది. అతనేం పట్టించుకోడు. ఈ చీర ఎలా ఉంది? కట్టుకునేది నువ్వు, నీకు నచ్చితే చాలు. మీరు చూస్తారు కదా, మీకు నచ్చద్దా? నీకు నచ్చనివి నువ్వు కట్టుకుంటే నాకేం అభ్యంతరం? అలాంటి క్షణాలలో ఏడాలనిపిస్తుంది. తనకే తాను బజార్లోని ఒక వస్తువు తీసుకురాడు. తన పని ముఖ్యం అనుకుంటాడు తప్ప జీవితపు అందం ఆనందం ముఖ్యం అనుకోడు. వారం రోజుల తర్వాత భోజనాల దగ్గర రవీంద్ర తల్లితో తన ఉద్దేశం చెప్పాడు. అనూకు క్రింద గదిలో ఏర్పాటు చేయరాదు? దాని ఇద్దరు పిల్లల గోలకు హేళన్కి తలనొప్పి వస్తుంది. అది కాక చంటివాడు లేస్తాడు. రవి, ఎందుకమ్మా ఈ అరుపులు? ఈ గొడవలన్నీ వస్తాయనే హెలెన్ వేరే ఉందామన్నది. మేం అనవసరంగా అనటం లేదు. తను సహించేదా? గట్టిగా నవ్వుకుంటే ప్రేమపాఠాలనేది. ఆ మాట ఇప్పుడు నేనంటే? అన్నయ్య, అమ్మకు చెప్పాల్సిన అవసరం లేదు. అనిత వచ్చింది. అను, నేను అమ్మతో మాట్లాడుతున్నాను. కోపంగా లేచి వెళ్ళిపోయాడు. అనితకు కళ్ళ నీళ్ల పర్యంతమైంది. మేము ఈరోజే వెళ్తాం. ఆయన వాళ్ళింటికే వెళ్దామని నేనే బలవంతంగా ఇక్కడుంచాను. ఆ రోజంతా అనిత అన్నం తినలేదు. రంగనాథన్ రాగానే విషయం తెలుసుకున్నాడు. బేబీ లేమ్మా, ఇంత మాత్రానికేనా? ఇందాకే ఓ కేసు వచ్చింది. అతనికేవో అవసరాలుండి ఇల్లు అమ్ముతున్నాడు. అది నీకు కొందాంలేమ్మా. అనిత ఎంతో సంతోషంగా ఉంది. తన కన్నీరు చూడలేని డాడీ అన్నారు. లేచి భోజనం చేసింది. వారం రోజుల్లో కొత్తింట్లోకి చేరిపోయింది. తాత్కాలికంగా అన్నీ మర్చిపోయింది. ఎయిర్పోర్ట్ దగ్గర చూసింది శేఖర్ని. ఆ తర్వాత 2-3 సార్లు వచ్చాట. తన ఇంట్లో లేదు. ఎలా ఉన్నాడో కొత్త సంసారం అమర్చుకోవడంలో అన్నీ మర్చిపోయింది. ఈరోజు రిహార్సల్స్ ఉందేమో కదా శాంత? అవునన్నయ్య, నేను వెళ్ళను. కొన్నాళ్ళు విశ్రాంతి కావాలి. అలాగే, విశ్రాంతి తీసుకో తల్లి. నీవు మర్చిపోయావేమో అనుకుని చెప్పాను. శంకరం, ఓసారి డాక్టర్కి చూపించరా, ఒకటే దగ్గు, తల్లి చెప్పింది. వెళదాం పదా శాంత. శేఖర్ దగ్గరికి వెళ్దామా? ఎక్కడికి వద్దన్నయ్య. మొదట్లో ఇంట్లో ఊపిరాడినట్టు ఉండేది. ఇక్కడ హాయిగా తాజా గాలి, అదే తగ్గిపోతుంది. నవ్వుతో జవాబిచ్చింది. ఆమె మాటల్లో నిజం లేకపోలేదు. శంకర్రావు 70 పెట్టి 2 గదుల్లో ఉంటే ఊపిరాడినట్టు ఉండేది. చెల్లెలి బలవంతం మీద మలక్పేటలో 150 గజాల స్థలం కొన్నాడు. 2 పక్క గదులు, 2 రేకుల షెడ్లు వేశాడు. సదుపాయాలు లేకపోయినా స్వతంత్రం మాత్రం ఉంది. శుభ్రమైన గాలిస్తుంది. ఇంటి వెనకాల కూరలు పండించాలని సుభద్ర ప్రయాస. ఇంటి ముందు రకరకాల మొక్కలు పెంచాలని శాంత ప్రయత్నం. ప్రతిరోజు బస్సులో వెళ్తుంటే వస్తుంటే అత్తవారిల్లు కనిపిస్తుంది. ఆశగా చూస్తుంది అపర్ణ కోసం. ఉదయం కనిపించకపోయినా సాయంత్రం తప్పక కనిపిస్తుంది. తండ్రి కూతురు చంటి పిల్లాడి బండి తోస్తూ నవ్వుతూ తిరుగుతుంటారు. కొన్నిసార్లు తాతగారితో కనిపిస్తుంది. ఆ ఇంట్లో తనకు లభించిన స్థానం పోగొట్టుకుంది కాదు, ఒక ఆడదాని అసూయాగ్నిలో పడి దగ్ధమైంది. ఆ రోజు జీతం తెచ్చి అన్నగారికిస్తూ 50 రూపాయలు తీసుకుంది. అన్నయ్య, సంవత్సరానికి 50 నాకు కావాలి. వద్దన్నానా అమ్మా అన్నాడు. అతనికి తెలుసు ఆ రోజు అపర్ణ పుట్టినరోజు పార్టీ అని. శాంత స్నానం చేసి బయటికి వెళ్ళిన కోవా బిళ్ళలు తెచ్చి వీధిలో పిల్లలకు పంచిపెట్టింది. వదినా, ఏం శాంత? అపర్ణకు ఫ్రాక్ కొన్నాను, ఎలా ఉంది? చాలా బాగుంది. మరి ఇంకా తెవలమే? పార్టీ 4 గంటలకేనటగా. వదినా, పార్టీలో పాల్గొనే అర్హత నాకుందంటావా? మరి మీ అత్తగారు కబురు చేశారు? అందరికీ చేసినట్టు చేసుంటారు. 7 గంటలకు బయలుదేరి వెళ్ళింది.
ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో షామియానా వేశారు. ఇంకా పార్టీ జరుగుతూనే ఉంది. మెల్లగా ఇంట్లోకి వచ్చింది. డ్రైవర్ జాలీగా చూశాడు. పెద్దమ్మగారిని పిలువు. డ్రైవర్ ఏం చెప్పాడే గాని సుధామణి అపర్ణను తీసుకుని వచ్చింది. కూతుర్ని చూడటానికి కళ్ళు చాలు అనిపించింది. సాంప్రదాయకంగా ఉంది వేషం. పసుపచ్చని అంచుగల నీలం పరికిణి, నీలం పొట్టి చేతుల జాకెట్, చెవులకు చిన్న చిన్న లోలాకులు, చేతులకు గాజులు, మెడలో గొలుసు ముద్దొస్తోంది. అలాగే చూస్తుంది. కళ్ళ నుండి కారే నీరు ఎదలో నుంచి వచ్చే మంటలను చల్లార్చాలన్నట్టు కిందకు జారుతున్నాయి. అమ్మా, మమ్మీ ఏడుస్తుందే? ఏం లేదప్పు, సంతోషం తల్లి. శాంత కూతుర్ని గుండెలకు అదుముకుంది. ఈవిడ అమ్మ, శాంత మమ్మీ అని తెలుసు. అలా సుధామణి చెప్పింది. అత్తయ్య, పాపకి ఒక గౌన్ కొన్నాను, వెయ్యినా? శాంత, పాపపై నీకు అన్ని హక్కులు ఉన్నాయమ్మా. పొట్టి జడలు విప్పి తల దువ్వి రిబ్బన్ కట్టి ఫ్రాక్ వేసింది. అమ్మా, రవీంద్ర గొంతు వినిపించింది. శాంత హృదయం కొట్టుకోసాగింది. అపర్ణను ముద్దు పెట్టుకుని వదిలివేసింది. ఏమిటి రవి? అవతల నా స్నేహితులు వచ్చారు. అప్పును చూడాలట. శేఖర్ను ఎవరు పిలిచారు? నేనే. నీకు నిజం తెలుసుకునే తెలివి ఉంటేగా. అమ్మా, నాకంతా తెలుసు. వెళ్ళు, మేనల్లుడికి మంగళహారతి పట్టు. విసురుగా మేడ ఎక్కబోయాడు. డాడీ, నా గౌన్ ఎలా ఉంది? గదిలో నుంచి అపర్ణ పరిగెత్తుకొచ్చింది. అతని ముఖం ప్రసన్నంగా చేసుకుని కూతుర్ని ఎత్తుకున్నాడు. చాలా బాగుందమ్మా. అప్పుడే యువరాణివయ్యావు. గంటకో డ్రెస్ మారుస్తున్నావు. అన్నిట్లో ఇది బాగుంది. వెళ్ళి బయట అంకుల్స్ ఉన్నారు, విష్ చేయి. దింపేశాడు. అతను పైకి వెళ్ళిపోగానే భారంగా నిట్టూర్చింది తల్లి. రాశాంతా, క్షమించత్తయ్య, అందరూ ఏవేవో అడుగుతారు. మీరు రండి, వచ్చాక వెళ్తాను. ఆమె మరేం మాట్లాడక మనవరాల్ని వెంట పెట్టుకుని వెళ్ళింది. శాంత 2 నిమిషాలు ఆలోచించి మెల్లగా పైకి వెళ్ళింది. రవీంద్ర గ్లాసులోకి బ్రాందీ ఉంపుతున్నాడు. నిజాన్ని తరచి చూడలేక దాన్ని కప్పేందుకు తాగుడెందుకు అతని ముందు గ్లాస్ తీసింది. ఎవరు నువ్వు? ఇక్కడేం పని? పని ఉండే వచ్చాను. నా నెత్తిన ఇంత నింద మోపి నా జీవితం నాశనం చేశారే. మీ ఆరోపణకు ఆధారం ఏమిటని అడుగుతున్నాను. సిగ్గులేదు? ఇక్కడ మరికొంతసేపు ఉంటే ఏం చేస్తానో తెలియదు. వెళ్ళు. ఏం చేస్తారు? నిజంగా అంత ధైర్యం ఉంటే మీ భార్య వారం 10 రోజులు ఎక్కడో ఉంటే చంపలేదే? ఎలా చంపుతారు? ఆమె స్వతంత్రంగా తిరగవచ్చు. నీ తల్లిదండ్రులను చూడటానికి ఉంటే నీ చెల్లి చెప్పిన మాటలు విని ఇంత పెద్ద నింద వేస్తారా? ఐ సే గెట్ అవుట్. నిజాన్ని అంగీకరించలేక గొంతు చించుకుంటారెందుకు? అసూయాపరులు. చెప్పుడు మాటలకు చెవులు అరువు ఇచ్చేవారు. తాము సుఖపడరు, ఇతరులను సుఖపడనివ్వరు. నాతో తెగతెంపులు చేసుకోకుండానే మరో స్త్రీని తెచ్చారే. కోర్టులో మీ పరువు మర్యాదలు నాశనం చేయగలను. కానీ నా దౌర్భాగ్యం ఏమిటంటే మిమ్మల్ని ప్రేమించాను, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. ఒకటే నేను కోరేది, నిజాన్ని విస్మరించడానికి త్రాగనక్కర్లేదు. ఇది నా తప్పు అనుకుంటే మనసుకెంతో శాంతిగా ఉంటుంది. వస్తాను. గబగబా మేడ దిగి కిందకి వచ్చింది. అక్కడ ఒక్క నిమిషం ఉండాలనిపించలేదు. బయటికి వచ్చి రిక్షాని పిలిచింది. రిక్షాలో ఎలా కూర్చుందో ఎలా ఇల్లు చేరిందో ఆమెకే తెలియదు. అందరూ నిద్రపోతున్నారు. శ్రీను మాత్రం రికార్డులతో కుస్తీ పడుతున్నాడు. అత్తయ్య, జ్వరం వచ్చిందా? లేదు శ్రీను, తలనొప్పిగా ఉంది. పోనీ కొంచెం టీ చేయనా? ఏమిటి? తల ఎత్తి చూసింది. శ్రీను అలసిపోయినప్పుడు టీ తాగాలనుకుంటాడు, కానీ అన్నిసార్లు ఎవరిస్తారు? అత్త సాకుతో అరగ్లాస్ తాగుతుంటాడు. అంత విచారంలోనూ నవ్వింది. నువ్వు చదువుకో, నేను ఇద్దరికీ చేసి తెస్తాను. స్టవ్ వెలిగించి టీ చేసింది. 2 తలనొప్పి మాత్రలు వేసుకుని టీ తాగింది. పక్క మీద పడుకుంది. అందాల బొమ్మల హాయిగా తిరిగి అపర్ణ, అలసినట్టు ఆవేదనగా ఉన్న రవీంద్ర ఆమె చుట్టూ పరిభ్రమించసాగారు. అర్ధరాత్రి వరకు దొర్లి నిద్ర మాత్ర తీసుకుని పడుకుంది. సంజయ్కు ఒంట్లో బాగుండడం లేదు. మీరేమో బొంబాయి వెళ్ళాలనుకుంటున్నారు, నాకెందుకో భయంగా ఉంది అన్నది అనిత. అనిత, నేనున్నా డాక్టర్ని కాదుగా, డాక్టర్కి కబురు చేయి. నేను సరదాగా పోవడం లేదు, కంపెనీ పని మీద ఉంది. బూట్లు కట్టుకుంటూ జవాబు చెప్పాడు ప్రతాప్. అతనికి వాలకం చూస్తే ఒళ్ళు మండుతుంది అనితకు. మాకంటే నీకు కంపెనీయే ముఖ్యమా? అవును, కంపెనీ నాకు ఉద్యోగం ఇచ్చింది. అవును, ఉద్యోగం లేకపోతే చచ్చిపోతాం. విసివిసా వెళ్ళి కొడుకు దగ్గర కూర్చుంది. అతను వెళ్ళిపోయాడు. అనిత హృదయం భగ్గుమంది. ఇతను ఏం మనిషి? తను కోపం తెచ్చుకుంటే శాంతపరిచే నేర్పు లేదు. పోని తను కోపం తెచ్చుకోడు. తనేం చేసింది? ఎవరిని సాధించాలని తన ప్రేమను ఆరాధనను త్రోసివేసి ఇతన్ని చేసుకుంది. శేఖర్, అతను తీయని కళ, మధుర భావన.
పార్టీలో 10 మందిలో తిరుగుతున్నా అతను భార్యాబిడ్డలను మర్చిపోడు. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఈ నవల మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరిస్తుంది అనడానికి మీరు పెట్టే కామెంట్స్, వ్యూస్ బట్టి నాకు అర్థమవుతుంది. మరిన్ని మంచి నవలలు ఇలాంటివి వినాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.